మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు అత్యున్నతమైన నామమును బట్టి, అతి శ్రేష్టమైన నామమును బట్టి మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, ఏకైక దేవుడు రాత్రి సమయమందు మంచి నిద్రను మనకు అనుగ్రహించి, మన జీవితములలో మరొక నూతన దినమును అనుగ్రహించి, మనల్ని సజీవ లెక్కలో లెక్కించినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెందునుగాక. ఆ సింహాసనాసీనుడైన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 3వ వచనం. మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉండడు. దేవుడు వేంచేసి ఏం చేస్తారు? ఆయన మన దగ్గరకు వచ్చి ఏం చేస్తారు? ఏమి చేస్తారు అని అంటే, నిన్ను ఆయన సన్నిధిలో నిలబెడతారు. నీకంటూ ఒక ఉన్నతమైన మార్పు నీ జీవితంలో రావడానికి దేవుడు సహాయం చేస్తారు. పరిశుద్ధ లేఖనాలలో, సువార్తలలో జక్కయ్య మనందరికీ తెలిసిన వ్యక్తే. యేసుక్రీస్తు ప్రభువుని చూద్దామని ఆయన గృహం నుండి బయటకు వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి దారి పక్కనున్న ఒక చెట్టునెక్కాడు. యేసు ప్రభువుని చూద్దామని. యేసు ప్రభువుని చూద్దామని వచ్చిన వ్యక్తి యొక్క మనసును ఎరిగిన దేవుడు జక్కయ్య ఉన్న చెట్టు దగ్గరికి వేంచేశాడు. వేంచేసి, జక్కయ్య, నీ ఇంట్లో నేను ఈ దినాన్న బస చేయవలసి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు జక్కయ్య ఇంటికి వేంచేశాడు. వేంచేసిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువు ఆయనకి పరిశుద్ధ లేఖనాలను వివరించలేదు. శిష్యుల్లో ఎవ్వరు కూడా ఆయనకు పరిశుద్ధ లేఖనాలను వివరించలేదు. యేసయ్య వేంచేశాడంతే. ఆయనలో మార్పు వచ్చింది, ఆయనలో రక్షణ కార్యం జరిగింది. దేవుని యందు ప్రియమైన వారలారా, దేవుడు నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనను చూడాలని ఇష్టపడిన జక్కయ్య దగ్గరికి వచ్చిన దేవుడు, నువ్వు ఆశపడితే నీ దగ్గరికి కూడా ఆయన వస్తారు. ఆయన వస్తే నీకు రక్షణ వస్తుంది, ఒక ఉన్నతమైన మార్పు వస్తుంది, ఒక ఉన్నతమైన శిఖరాలను నువ్వు అధిరోహిస్తావు. పుస్తకాలు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, పరిశుద్ధ లేఖనం ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుంది. నీ బ్రతుకు మారాలి అని అంటే పరిశుద్ధ లేఖనం, దేవుని వాక్యం, యేసు ప్రభు నీ దగ్గరికి రావాలి. ఆయన వేంచేస్తారు, ఆయన మౌనముగా ఉండరు. నీ పరిస్థితులను చూసి, నీ కన్నీటిని చూచి, నీ దుఃఖాన్ని చూచి, ఒక రకంగా నీ చేతగానితనాన్ని చూచి ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. నీ జీవితాన్ని మారుస్తాడు ఆయన. ఆయన నీ పరిస్థితులను గద్దిస్తాడు. ఆయన నీకు అనారోగ్యం ఉందా, స్వస్థపరుస్తారు. ఆయన వేంచేశాడు, వేంచేసి మౌనముగా ఉండే దేవుడు కాదు. జక్కయ్యను మార్చిన దేవుడు. ఆయన 3.5 సంవత్సరముల మహిమ పరిచర్యలో అనేక వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచిన దేవుడు. మృతులను సహితం సజీవులుగా చేసిన దేవుడు. ఏ పరిస్థితులలో నీ బ్రతుకు మృతతుల్యమైపోయిందో, ఒకవేళ కుటుంబ వ్యవస్థలో ఫెయిల్ అయ్యావా, సంఘ జీవితంలో ఫెయిల్ అయ్యావా, సమాజంలో చేతగాని వాడిగా ఉన్నావా, యేసు ప్రభువు మీద ఆశ పెట్టుకో. యేసు ప్రభువుని ఆహ్వానించు. నిశ్చయంగా తప్పకుండా ఆయన నీ దగ్గరికి వస్తారు. నీ బ్రతుకులను మార్చే ఏకైక భగవంతుడు యేసుక్రీస్తు ప్రభువే. ఒకప్పుడు నాది పాడైపోయిన జీవితం, యేసయ్య నా బ్రతుకులోనికి వచ్చారు, నా బ్రతుకుని మార్చారు. ఈ దినమున అనేకులకు ఆశీర్వాదకరంగా నన్ను నిలవబెట్టిన వాడు యేసుక్రీస్తు ప్రభువే. నేను నమ్ముకున్న వారందరూ నా బ్రతుకుని వమ్ము చేస్తే, నేను దూరం పెట్టిన నా దేవుడు నాకు దగ్గరై నన్ను అనేకులకు దగ్గరగా చేసిన ఏకైక మార్గం, సత్యం, జీవం యేసుక్రీస్తు ప్రభు. ఆయన మౌనముగా ఉండడు. నీవారే నీ పరిస్థితిని చూసి మౌనంగా ఉండొచ్చు. మేమేమీ చేయలేమురా అని చెప్పొచ్చు. కానీ మనం నమ్ముకున్న సజీవుడు, ఆయన మన దగ్గరకు వేంచేస్తారు. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు, నీ పరిస్థితులను మారుస్తారు. నిన్ను పట్టి పీడిస్తున్న అపవాదిని, అపవాది తంత్రాలను, అపవాది సన్నిహితులను ఆయన గద్దించి నీకు విడుదలిచ్చి, నీ మీద ఉన్న కాడిని విరగగొట్టి,
నీ బంధకాలను తెంచివేసి యేసయ్యలో ఉన్న స్వతంత్రం నీకు అనుగ్రహించి నిన్ను ఆశీర్వదిస్తారు, నిన్ను నిలబెడతారు. అనేకులను నిలబెట్టే ఒక సాధనంగా దేవుడు నిన్ను నియమిస్తారు. నీ ద్వారా ఆయన మహిమ పొందుతారు. దేవుడు వేంచేయుచున్నాడు. నీ దగ్గరకు వేంచేసే ఉన్నాడు. ఈ వాక్యం చూస్తున్న నీ దగ్గరికి దేవుడు వచ్చారు. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆయనను నమ్ము. జక్కయ్య ఆశపడినట్లు, భర్తిమయ్యి ఆశపడినట్లు, కుష్ఠరోగి ఆశపడినట్లు నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకుంటే నీ బ్రతుకే మారిపోతాయి. నీకు అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేసి నీలో ఒక ఉన్నతమైన మార్పు, నువ్వు ఒక ఉన్నతమైన శిఖరం మీద ఉండేటట్టుగా చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎక్కడ నీ పరిస్థితి పాడైపోయిందో నా సహోదరుడా, సహోదరి, ఒక్కసారి యేసయ్య వైపు చూ. ఎన్నో ప్రయత్నాలు చేసావు, ఎంతమంది కొరకు ఆశగా చూసావు. ఒక్కసారి యేసు మీద ఆశ పెట్టుకో. యేసయ్యను ఆహ్వానించు. నీ జీవితాన్ని మార్చేస్తాడు. అందుకు నేనే ఒక ఉదాహరణ, అందుకు నేనే ఒక సాక్ష్యం. నాలాంటి వారెందరో ఎన్నో బ్రతుకులు మార్చి ఉన్నతంగా తీర్చిదిద్దిన ఉన్నతుడైన గొప్ప దేవుడు యేసు ప్రభు. ఆయన నమ్ముకో, ఆశీర్వదించబడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండు. దేవుడు నిశ్చయంగా నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవుడా, మా కొరకు పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మరణమగునంతగా, సిలువ మరణమగునంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకుని రిక్తునిగా చేసుకున్నారు తండ్రి. నేను అంత తగ్గించుకున్న దేవుడవు, మా కొరకు వచ్చిన దేవుడవు. మా బ్రతుకుల్లో అపశృతి పడుతుందంటే మౌనంగా ఉండే దేవుడవు కాదు. నువ్వు గర్జించే దేవుడవు, రోషం కలిగిన దేవుడవు. నీ చేతి కింద మమ్మల్ని దాచుకునే దేవుడవై దేవా, నువ్వు మమ్మల్ని ఆదరించు వాడిగా ఉన్నందుకు స్తోత్రం. ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో వారందరినీ ఆదరించండి, వారిని హక్కును చేర్చుకునండి. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని నీ మహిమకరంగా వారు బ్రతుకున్నట్లు సహాయం చేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.